ఐఐటి ఎన్ఐటి అంటే యాక్చువల్లీ ఒరాకిల్ మొన్ననే 30,000 ఉద్యోగాలు లే ఆఫ్ చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అరౌండ్ 50 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చింది. ఎట్లాంటి వాళ్ళకి అంటే ఇండియాలోనే టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఐఐటి ఎన్ఐటి నుంచి రిక్రూట్ చేసుకునే వాళ్ళని ఆఫర్ లెటర్స్ ని రివోక్ చేసింది. దిస్ ఇండికేట్స్ దట్ కమింగ్ డేస్ లో క్రైసిస్ అనేది ఇంకా పెరగబోతోంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, సో దీనికి సంబంధించి ఈ రెగ్యులర్ గా ఆటోమేటెడ్ అయ్యే జాబ్స్ అన్ని కూడా కమింగ్ డేస్ లో ప్రమాదం ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎదర్ యూ డైరెక్ట్లీ వర్కింగ్ విత్ ఏఐ ఆర్ మీ డొమైన్ లో ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఆర్ నాట్ అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు ఎక్కువ టైం స్పెండ్ చేసి అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్గ్రేడ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఎప్పుడు ఎవరిని పీకుతారో తెలియని పరిస్థితి ప్రజెంట్ రూలర్స్లో ఉంది. అండ్ క్రైసిస్ రాబోతా ఉంది అని చెప్పి గవర్నమెంట్, అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ దీని గురించి అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ క్రైసిస్ అనేది రాబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ కంపెనీస్ ఉన్న కంట్రీస్ వార్లో ఉన్నాయి అండ్ దాని రిలేటెడ్ ఆల్రెడీ ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో అందుకని మీరు ఆలోచన చేయండి. సో ఆలోచన చేసి ప్లాన్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. సో ఎప్పుడైనా కానీ జాబ్ పోతే మళ్ళీ జాబ్ ఎత్తుకోవడానికి మెంటల్లీ ప్రిపేర్డ్ ఉండండి.